చూడండి చూస్తా ఏంటి మంత్రి గారు అమ్మాయి తీసుకురండి అలాగే అలాగే అలా కూర్చోండి. ముహూర్త సమయం అయింది, పెళ్లి కుమారుని త్వరగా తీసుకురండి. చక్రం ముహూర్తం టైం అయిందిరా. లోపల ఉన్నాడా? ఉన్నాడమ్మా. మరి తలుపు వెళ్ళు. ఏమైందమ్మా? ఏమో బాబు లోపల ఉన్నాడు, పలకట్లేదు. చక్రం చక్రబాబు చక్రం చక్రబాబు నాన్న చక్రం అయ్యో ఏమండి తలుపు తీయట్లేదండి. చక్రం 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 నాన్న చక్రం 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 అదిరా పక్కన ఈరా ఇంకొంచెంసేపు చక్రం 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 ఏ చక్రం చక్రం ఓరి నాన్న ఏ చక్రం 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 ఏమండి బాబు లేడండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నా కోసం వెతుకుతూ చక్రం బావా ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా? చలే 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 అమ్మా లక్ష్మి చూడు చలే చలే వెళ్ళండి రా. వాడెంతో దూరం వెళ్ళుంటాడు. వాడెక్కడున్నా ఇడ్చుకురండి. చక్రం
ఓయ్. మెడ్రాసా? ఓయ్, మీ ప్రాణాలు పోయినా నాకు లెక్కలేదు. నాకు ఆ చక్రంగాడు కావాలి. మద్రాస్. ఇది నీ కూతురు కాదు, నా కూతురు. నా కూతుర్ని అన్యాయం చేసిన వాడు నా కొడుకైనా సరే అడ్డంగా నరికేస్తాను. నరికేస్తాను. చస్తలే, నేను చస్తా. నేను చస్తే తప్ప నాకు నిద్రపోదు. పెళ్ళై దిక్కెళ్ళి ఇదే పరిచయం. నువ్వేమో మా అమ్మ మీద చెప్పుడు, మా అమ్మ నీ మీద చెప్పుడు. దాని దిక్కెళ్ళే కదరే వారం రోజులు చిట్టి కూడా రాకుండా రోడ్ల మీద తిరుగుకుంటా ఆటోలో పట్టున్నా. అయినా ఏడు కూడా ఫోన్ చేసి తప్పుతురు. వర్రకు నేను చస్తానే, నేను చస్తా. అన్నా ఆటో. నేను చస్తే తప్ప మీరు బాగుపడరే. ఏ ఏ హుస్సేన్ సాగర్ లో ఏ రైలు కట్ట కింద నెత్తి పెట్టి చచ్చిపోతా. అన్నా ప్లీజ్ కొంచెం చాలా adjust- చెప్తారుగా భయ్. పో పో. సాయంత్రం గాంధీ హాస్పిటల్కి వచ్చి నా జవా తీసుకుపోండి. వర్రకు అన్నా. Sorry. చెప్తారు కదా. Sorry. పోబా ఇక నీకెత్తలా నువ్వు చెప్పిగా ఇట్లే తప్పునే నన్ను. అరే తెరీతో ఇక్కడ అన్నా, నీ ఈ అయ్యా పక్కనే డాడీ మసీద్ ఎప్పుడు వెనకాల అన్నా. పట్టుకున్నావు? అమ్మా! నీళ్ళు పట్టు, నీళ్ళు. కంగారు పడకన్నా, నేను ఇంకో కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నాను. హార్ట్ ప్రాబ్లం, అప్పుడప్పుడు బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. నువ్వేమనుకునంటే ఒక్క చిన్న మాట చెప్పరా. మనమేమాత్రం ఆశపడకుండా ఏమీ ప్రయత్నం చేయకుండా దానంతట అదొచ్చేది చావు ఒక్కటేనన్నా. నాలాంటోడు ఎలాగూ బతకలేడు, కావాలనుకున్నా. నీకేం కర్మన్నా, బంగారం లాంటి లైఫ్. నీ వైఫ్ ని మదర్ ని ఒక్కసారి కూర్చోబెట్టి మాట్లాడితే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దానికి చావు దాకా ఎందుకన్నా, బతకాలన్నా, ఫైట్ చేయాలన్నా. అంతేగాని చస్తానన్న మాత్రం అనకన్నా. ఓకే, థ్యాంక్స్ అన్నా వాటర్ ఇచ్చినందుకు. సారీ అన్నా సుత్తు కొట్టినందుకు. వస్తానన్నా, సీ యూ, బాయ్. సార్ అన్నా నేను డ్రాప్ చేస్తే ఎడిపోవాలన్నా. యాడికి పోవాలి? సహారా. Yes, sahara.com. Simachalo speaking here. 2 bedroom flat కావాలి సార్. Houseful, no flats. పెడేపోరా. ఈ ఎదువు ఎప్పుడు వచ్చాడు? రేయ్, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? రాత్రి తాగింది దిగటం కాదు బావా, పొద్దున్న తాగిందే ఎక్కలేదు. ఏడ్చావులే ఎదవా. ఇప్పుడు బావా ఇలా ఎక్కలేదు కిక్కలేదనే బంగారం లాంటి కాలనీ వాచ్మెన్ ఉద్యోగం పోగొట్టుకున్నావు. నీ పెళ్ళం ఇప్పుడు నీ పెళ్ళం 10 ఏళ్లలో పాచి పని చేస్తూ సంపాదిస్తుంటే దాంతో తాగి తిరుగుతున్నావు. తిరుగుతున్నానా? తాగితే తలే తిరగట్లేదు. ఇంత మనిషి నేను ఎక్కడ తిరుగుతాను బావా? సెల్వం నీ నోట్లో నోరేటం నాదే తప్పురా. అయితే చేతిలో నోటెట్టు పక్కకెళ్ళి ప్యాకెట్ ఇదిగో ఇక్కడే చెప్తా. ఇదేనా సార్ కాదు? అప్పుడే వచ్చేసావా? నేను తెస్తాను. మీ ఇల్లేడనా? అక్కడో ఇక్కడో ఎక్కడో, మొత్తానికి ఇక్కడే ఎక్కడో. నేను ఎత్తుకుంటాలే. మీ తన పైసలు వద్దనా? తీసుకో. నాకు తెలియక నేను చేసి ఈ పైసలు నాకేంటి? తీసుకోనా? ఏందన్నా ఇది? టమాటో కెచప్.
కొంచెం నోట్లు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని నవిల్లి ఊసేస్తే అచ్చం బ్లడ్ లెక్కుంటది. అంటే అంతే. రాగరాబాయ్ ఆగు. రేయ్! ఏయ్, నేను నీకేం ద్రోహం చేసిందా? పొద్దు పొద్దుగా నన్ను పాగలుగా చేసినావు. నా పైసలు తీ పైసలు. ఎంతన్నా? ఆటోకు 50 రూపాయలు నన్ను పాగలుగా చేసిన 200 రూపాయలు కాదు. ఇదిగో అన్న నీ పైసలు. ఈ పైసలా? రేయ్! పైసలు అడుగుతే పిచ్చి కాగితాలు ఇస్తావురా? హైదరాబాద్ ఆటో అంటే ఆటం బాంబు లెక్క. పైసా ఎందుకే గుస్సా అవుతున్నావు? ఈ పైసలే అన్నా. పైసలా? 1000 రూపాయలు. ఆ? 250 అడిగావు కదా, మొత్తం నువ్వే ఉంచుకో. దురాశ దుఃఖమునకు చేటు. మనకు కావలసింది 1000 రూపాయల నోటు. ఒరిజినల్ అన్నా. అమ్మని వదిన్ని కూర్చోబెట్టి మాట్లాడడం మాత్రం మర్చిపోకే. వస్తానన్నా, బాయ్. హలో సారాదోబి.com. నాకున్నది ఇల్లు ఒకటే బాబు. దీన్ని లాక్కోవాలనుకోడు చాలా అన్యాయం. అరే ఇంటి మీద ఎందుకురా అంత మమకారం? ఎక్కువ లేక 1 సంవత్సరం బతుకుతావు, తరువాత చస్తావు. చచ్చేటోనికి ఎందుకురా ఇల్లు? పైసలు ఇస్తా అన్నా కదా, ఇస్తా పైసలు. అలాంటి పైసలు చాలా చూశాను బాబు. డబ్బు శాశ్వతం కాదు. అన్న ప్లీజ్ అన్న, బాబు అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, 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 ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, 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 ప్లీజ్. మనకెందుకు ఎదవతో గొడవ? ఏయ్ ఎవర్రా నువ్వు? ఆయన తాతయ్య అన్న, నేను మనవాడిని అన్న. అన్న 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 అన్న, నేను ఆయన మనవాడిని అన్న. ఆయన మా తాతయ్య అన్న. వయసు అయిపోయింది కదన్నా, చాదేస్తాం. మీ సంగతి తెలీదన్నా, మీతో పెట్టుకుంటావా అన్న? అన్న అన్న అన్న, నా మామని చూసొద్దులే అన్న. అన్న మీ తమ్ముళ్ళు అంటున్నాను. అన్న అన్న, ప్లీజ్ అన్న, ఏమరా నీ గొడవ? కొంచెం టైం అన్న, నేను ఇప్పుడే వచ్చాను కదా, నేను సర్దేస్తా. పర్లేదన్న. అసలు తాతయ్యని ఇక్కడి నుంచి మా ఊరు తీసుకెళ్ళిపోవడానికి వచ్చానన్న. ఒక్క వారం రోజు అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. 6 దినాలు, 10 రోజులన్నా, 10 దినాలు, 10 దినాల తర్వాత నీ ఇష్టం అన్న, నువ్వేం చెప్తాదన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, అన్న థ్యాంక్స్, థ్యాంక్స్ అన్న. అన్న నువ్వు మా ఊరు ఒకసారి రావాలన్నా. సారీ పెద్దయినా, మిమ్మల్ని కొడుతుంటే చూడలేక ఆ రౌడీకి మీ మనవన్న అబద్ధం. సార్ మీరు సినిమా యాక్టర్ పద్మారావు గారు కదా? సార్ నా జన్మ ధన్యం అయిపోయింది సార్. నేను మీ ఫ్యాన్ సార్. అబ్బబ్బబ్బా సూపర్ యాక్టింగ్ సార్. పాతాళ భైరవి, పొట్టి ప్లేడరు, దేశోద్ధారకుడు, దేవత, అబ్బో మొత్తం టీవీలో చూస్తాను సార్. మీరేంటి సార్ ఏ జూబ్లీ హిల్స్ లోనో పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు ఆడవడం ఉంటాయనుకుంటే ఈ ఇల్లేంటి సార్, ఈ గొడవలేంటి సార్? అవన్నీ ఒకప్పుడు బాబు. సక్సెస్ డబ్బుతో కళ్ళు మూసుకుపోయి వ్యసనాలు, ఆడంబరాలు, దానాలతో అన్ని పోగొట్టుకున్నాను. చివరికి నా సొంత బిడ్డలు కూడా నా దగ్గర ఉన్నదంతా దోచుకుని నన్ను వీధి పాలు చేశారు బాబు. మహానుభావుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో కాని ఆయన ముఖ్యమంత్రి కాగానే నన్ను వెతికించి నాకు ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు. నేను పోయిన తర్వాత నాలాంటి అనాథలకు, ఏ దిక్కు లేని వారికి ఈ ఇల్లు ఒక నీడ కావాలని నా ఆశ బాబు. అనాథాశ్రమం. కానీ పరిస్థితి చూస్తుంటే నాకే నీడ లేకుండా పోయేటట్టుంది. మీరేం భయపడకండి తాతయ్య గారు, మాది అసలే రాయలసీమ. బాంబులతో క్రికెట్ ఆడుకునేవాళ్ళు వీళ్ళని సార్, పుయ్యంగాళ్ళు. ఈ గొడవ సెటిల్ అయ్యేంత వరకు నేను ఇక్కడే మీకు తోడుగా ఉంటాను. వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను. ఉండిపోయిన తాతయ్య గారు, వరుసలు కలిపి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? ఆ, మీతోనే కామెడీ తాతయ్య గారు. అసలు సంగతి ఏంటంటే సినిమాలో కమిడియన్ గా ట్రై చేద్దామని వచ్చాను. మీతో ఉంటే 4 డైలాగులు నేర్చుకోవచ్చు, మీకు సేవ చేసుకోవచ్చు, అలాగే రౌడీల సంగతి కూడా చూసుకోవచ్చు. అడ్డిచ్చేస్తాను తాతయ్య గారు. బ్యాగ్ ఈ రూమ్ లో పెట్టుకోనా? సరే కానీ ఇంతకు నీ పేరేమిటి మనవడా? చక్రం తాతయ్య గారు. చక్రం. ఇది చెన్నై సేలం ఏడగలపడా? దుమ్మ చాలే దుమ్.
నా పేరు చక్రం అండి. ఈ కాలనీ అంతటికి మీరే దోబి అంట కదా. ఎస్. డబ్బులా ఏ చాలా కాదులిక్క నేరమిల్లై కిళక్కం పోగుం ఏంటి అగ్నిపర్వతం? అమ్మో అలిగింది. కాదులే, నువ్వే సరిగ్గా చేసిండు. పర్సుమారు ప్లీజ్. అమ్మా రోజుకి ఒకసారి. దోలు తీరిందా? భలే కొట్టారు బాబు దెబ్బ. బాబు పద్మరావు గారికి మీరు ఏమవుతారు? మనవాణ్ణండి. మీరెందుకు దూరారు బాబు తగులోకి? మీరైనా చెప్పొచ్చు కదా తాతయ్య గారికి. ఆ యాదవ్ గాడు పెద్ద డేంజర్ నా కొడుకు. 2-3 మర్డర్లు కూడా చేశాడు తెలుసు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మా తాతయ్య గారు ఒకప్పుడు లక్షల మందిని నవ్వించారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఆయన మీ అందరి మధ్యన ఉండడం మీ అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తారా? అరే ఇంత పెద్ద కాలనీ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు. మీ అందరు కలిసి రౌడీ గాడు ఎంత అండి? మంది ఎక్కువైతే మటానికి చేయటం. మా కాలనీ గురించి ఐడియాలు కడుపులో పెట్టి బతుకుతున్నావా నువ్వు? అయితే విను. నెంబర్ 1 ఆ ఇంట్లో ఉంటున్నాడు బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ రాజశేఖర్ ఎంపీ పోస్ట్ ఫస్ట్ ఎవరికి ఆఫర్ చేశారు? మనకి. రాజకీయాలు మనకు వద్దనుకున్నాం, క్యాన్వాసింగ్ చేసాం, గెలిచేశాడు. పైగా చిన్నప్పుడు గాలిపెట్టాల ఫ్రెండ్ విజయ్ కుమార్ డిఐజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు, ఇప్పించేశాం. శంకరమూర్తి ఆయన ఎవరండి? నువ్వు పేపర్ చదువు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయ్యా. ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు, ఇప్పించేశాం. పెళ్ళం తెచ్చిన కట్టిన డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటుంటాడు. పెద్ద డైలాగ్ కింగ్. ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా. అబ్బే అసలు వాళ్ళ కోర్టులు కేసులు పోలీసులు అంటే భయం లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ ముసలుడికి ఎందుకయ్యా ఆ ఇంటి మీద అంత యావా? ఇవాళ పోతాడు తెలియదు, రేపు పోతాడు తెలియదు. ఏదో రేటు నేను సెటిల్ చేసేస్తాను, ఇచ్చేమను. రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు? ఇంకా నంబర్ 2 మిస్టర్ అండ్ మిస్సెస్ బసవరాజు. ఇదొక వంట. ఎనిపోతే ఎండగలాగా దున్నపోతే నీడగలాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఆదర్శ జంట. ఏంటయ్యా నువ్వు? రేపు మాపు చచ్చిపోయా ముసలి పిల్లి కోసం మమ్మల్ని రౌడీలతో దెబ్బలు చచ్చిపోమంటావా? నీ బుద్ధుందా? ఇంకా నంబర్ 3 నడిపిడి నరహరి, డెకాయిట్. అది కాదమ్మా, డిపార్ట్మెంట్ అన్న తర్వాత కింద నుంచి పై దాకా అందరికి పర్సెంటేజీలు ఉంటాయి. ఇదేమన్నా కొత్త? అది రూల్ అయ్యా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్, అందులో 10% కమిషన్. ఏమా ఓ 5 లక్షలు, అబ్బా ఓ 10 లక్షలు పంపించు. ఏమా ఉంటా. నీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు? కలెక్షన్ కింగ్. ఆ ముసలాడు ఇప్పుడు అక్కడ ఓల్డేజ్ హోమ్ ప్యాలెస్ కట్టించి దేశాన్ని ఉద్ధరించింది చెప్పు. ఆ ఇల్లు ఈ కాలనీకి ఓ దిష్టి చొక్కలాగా ఉంది. అయినా రౌడీలతో పెట్టుకుంటారేంటమ్మా? ఎదవ చేదస్తం కాకపోతేను. నువ్వన్నా వెళ్ళి చెప్పు. నంబర్ 4 కిడ్స్. పిల్లలు కాదు పిడుగులు. గొడవ చేయకుండా సరిగ్గా నుంచోరా. ఎవరిని తినిప్పుడు పడతారో తెలియదు. హైటెక్ సిటీని జురాసిక్ పార్క్ గా మార్చేయాలి. ఇంకా నంబర్ 5 యూ. పంజాగుట్ట సెంటర్ లా పబ్బు కమ్ డిస్కోటెక్ కమ్ సే కమ్ దినానికి 50,000 వస్తుంది. అంతకన్నా తక్కువ వేసి నేను జైన్ బావా. నాకు 30 లక్షలు కావాలి. 30 లక్షలా? లేకపోతే 30 రూపాయలు వెళ్తారనుకున్నావు అమెరికా? మరదే డబ్బు సంపాదించడం అంటే మా ఆటలు కాదమ్మా. చెప్పొద్దు నాన్న. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. కాకలేని కోతులు. పాపం తాతయ్య గారు. చిరంజీవి సంవత్సరాలే. ఏమ్రా యాదవ్ గంట గొడవ అంటే మజాకం రాసాలే. అది కాదండి. లక్ష్మి. లక్ష్మి ఈ పెట్రోల్ పైప్ కొంచెం లీక్ అవుతున్నట్టుందా? లక్ష్మి ఎవరు? అంటే ఆమె బాబు పాత సినిమాల్లో శోభన్ బాబు, కొత్త సినిమాల్లో జగపతి బాబు. ఆయనకిద్దరు. ఒకే గ్లాస్ లో బ్రాందీ విస్కీ కలుపు తాగుతాడు. అంటే అటు. నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదురా అబ్బాయి. కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో నువ్వెవతా బజార్ దాంతో తిరగడం. అమ్మా తను బజార్ మనిషి ఏం కాదు. ఎవరు కొంచెం అదుపులో పెట్టుకో. సరే మీ ఇష్టం అండి, మేమేం మాట్లాడాం. కానీ మన లక్ష్మిని కంట్రోల్ చేయటమే చాలా కష్టంగా ఉంది. మెడిసిన్ కూడా మానేసింది. ఎందుకు? మధ్యలో చదివేందుకు మానేసింది? ఏమోరా నాయనా,
ఈ ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అమ్మా నువ్వు కొంచెం ఆగవే. ఈ నెల ఖర్చులకు డబ్బులు, లక్ష్మి ఫీజులు కూడా ఇందులోనే ఉన్నాయి. రామ్మా, ఏమిటి కాలేజ్ మానేసావట? నువ్వేగా డాక్టర్ అవుదాం అనుకున్నావు. 3 years అయిపోయింది కదమ్మా, ఇంకెన్నాళ్ళు? లక్ష్మి లక్ష్మి ఆగు, లక్ష్మి. ఎవరు కావుడా నీ డబ్బు? లక్ష్మి. ఈ వయసులో పిల్లల్ని వదిలేసి ఈ బజార్ దాకా తిరుగుతున్నావు, సిగ్గులేదా? డబ్బిచ్చి పాపం కడిగేసుకుందాం అనుకుంటున్నావా? అడిగేవాడు లేరనుకుంటున్నావా? లక్ష్మి, లక్ష్మి లక్ష్మి ఏ పౌరుషం వచ్చిందా? ఈ బజార్ నీ పెళ్ళాం, మా అమ్మేమో నువ్వు ఉంచుకున్నా. లక్ష్మి నార్మల్. నువ్వే నోర్మోయ్ ముస్లి. లక్ష్మి ఇక చాలు, అందరూ మనల్ని చూస్తున్నారే. చూడని అందరికి తెలిసిన బాగుతమే కదా. తండ్రిగా నీకంత బాధ్యత ఉంటే దీన్ని వదిలేసి మాతోటే ఉండు. అంతేగాని ఇలా ఇలా నీళ్ళకోసారి వచ్చి గబ్బిచ్చి వెళ్తుంటే చాలా చండాలంగా ఉంది. ఏమే నీకు మా నాన్న తప్పితే ఇంకేదో దొరకలేదా? కార్తీకువే చెప్పుకుంటాను. యామిని హాయ్. అబ్బో యామిని, అబ్బో ఎవరు మీ డాడీయా? హే యామిని, ఈ అక్క ఎవరు? మీ మమ్మీయా? మరి ఈ అక్క మీ మమ్మీకి డమ్మీయా? అమ్మో, అంటే మీ డాడీకి ఇద్దరు పిల్లలు అన్నమాట. అవ్వా, ఈ మగవాళ్ళందరూ ఇంతే, అస్సలు నమ్మకూడదు. ఇచ్చే మడుపును, ఇది దుంప తెగ. హే యామ్ డాడీ, వేర్ ఆర్ యు గోయింగ్? హే యామి, నువ్వు ఎంత హాట్ గా ఉంటావు తెలుసా? నువ్వు షాక్ లో షేక్ లో కాకుండా అదేదో చపకమన్నట్టు తెలుసా? యామిని ఒక్కసారి, ఒక్కసారి యామిని, ఒక్కసారమ్మా యామిని. పైకి వస్తున్నావేంటి? రెత్తపత్రాలు మరీ. నేను పర్లేద్దా? యామిని 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 యామిని. చక్రం, నటుడు అనేవాడికి ముఖ్యంగా కావాల్సింది బాధ్యత, క్రమశిక్షణ. ఎన్నో లక్షల మంది మనల్ని రంగస్థలం మీద, తెర మీద చూసి ఆనందపడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు, అనుకరిస్తారు. అందుకే సమాజం పైన మనకి బాధ్యత, గౌరవము ఉండాలి. జగమంతా మన కుటుంబం కావాలి. జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. అబ్బబ్బబ్బా, సూపర్ తాతయ్య గారు, ఈ పాట నాకు మొత్తం నేర్పించాలి. తప్పకుండా రేపే నేర్పుతాను. నాయనా, నాకు నిద్ర వస్తుంది. నీకు రావడం లేదా? పెద్దలాడే పనుకో నాయనా. నా దగ్గర నిద్రపోయేంత టైం లేదు తాతయ్య గారు. ఆ? జగమంత కుటుంబం నాది, ఆ ఏకాకి జీవితం నాది. పట్టేసేవే. నేర్చుకున్నాను తాతయ్య గారు. కృష్ణ వసుదేవా. సర్లేని చెప్పు, బెడ్రూమ్ లో వాటర్ పెట్టబెట్ట మాత్రం బెటర్. ఏమా, ఎవరు మీరు? అబ్బా, అబ్బో, అబ్బో, అబ్బా, అబ్బా. ఇదిగో, ఇదిగో, రత్నం. ఏమైంది? అమ్మో దొంగ! దొంగలు దొంగలు దొంగలు! రాత్రి కాలనీలో దొంగలు పడ్డారంట కదా పాపం. ఎవరింట్లో? నడికుడి నరహరి, నడమంత్రపు సిరి హరిహరి. అయ్యో పాపం, నరహరి కదా. దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ ఇట్టారు. కొత్త సెక్యూరిటీ గార్డుని పెట్టుకుంటారంట. సోదర సోదరి మొండారా, ఈ సంవత్సరం మన కాలనీలో దొంగల పట్టం ఇది 3వసారి. మన పాత సెక్యూరిటీ గార్డు తాగుబోతు సూరిబాబు
సరిగ్గా పని చేయడం వల్ల కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టాం. అందరి కడుపులు కొట్టి సంపాదించిన సొమ్ము ఉంటదేంటి? ఎట్టా వచ్చిందో అట్టాకే పోద్ది. నాకు ఎప్పుడో తెలుసు. మాటలు చిన్నగా రాని బుచ్చమ్మా. వెళ్ళాం తెచ్చిన కట్టిన డబ్బులు వడ్డీకి చెప్పుకు బతికి వాడు నువ్వు ఎదుగు వాళ్ళకి చెబుతున్నావా? మా పుట్టింటి వాళ్ళకి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నాం. మేమేం కోటి గతి లేని వాళ్ళం కాదు. మేము ఏం అడుగుతుంటలేదమ్మా. మరి ఎక్కడ కష్టం నిజాయితీగా బతుకుతున్నాం. అడ్డంగా సంపాదించడం మా చేత కాదు. నువ్వేం సన్నైన నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరెవరెలా సంపాదించుకున్నారని కాదు పాయింట్ ఇక్కడ. మనం ప్రతి నెల కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే. ఆ కాలనీ వెల్ఫేర్ ఫండ్ రిలీజ్ చేస్తే మనం కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవచ్చు. ఏంటి పెట్టుకునేది? మొన్న బంజారాస్ లో జరిగింది పేపర్లో చదవరా? దొంగలు సెక్యూరిటీ గార్డుని చంపడం, నష్టపరిహారం మనం ఇవ్వటం. నేను ఒప్పుకోను. అంతెందుకు రాత్రి బౌళ్ళు పని బాట లేకుండా బేవర్సలో తిరుగుతున్నారుగా. ఈ గాయచ్గా కాపలా అంటే దొంగలు వచ్చి మమ్మల్ని చంపేసినా పర్వాలేదా? నేను ఇంత చదువు చదువుకుంది కాలనీలో కాపలా గాయడానికి అనుకున్నావా? అమెరికా అదేం కుదరదు. ఇవాళ రేపు పంజగుట్ట సెంటర్ లో పబ్ ఓపెన్ చేయాలి. ఏంటే నువ్వు కన్నా డబ్బులు ఇచ్చావా? అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. అబ్బా ఆదివారం అమ్మోరు పలకదండి. ఇప్పుడు నరహరి గారికి ఎలాగా? బాగా దెబ్బలు తగిలాయంట కదా. దొంగ దెబ్బలు కదా మరి. దీపావళి దగ్గర పడిందా? దీపావళి కాదు కానీ క్రాకర్స్ పేలుతున్నాయి. ఎవరు కాల్స్తున్నారండి? మా కాలనీ పిల్లలే ఎవరికో మూడింది ఇయ్యాలి. హ్యారీ పోటర్, లిటిల్ సోల్జర్స్, అంజలి. అబ్బా అదిరింది. అమ్మో భలే చేస్తున్నావే. ఈవినింగ్ ఇంకా మంచి మ్యాజిక్స్ చేస్తా. రైట్ రైట్ బాయ్. అభం తప్ప శుభం తెలియని పిల్ల రాక్షసుల్ని మంత్రం పెట్టి స్కూల్కి పంపించావు. మందు తప్ప పాలు తెలియని మంచివాణ్ణి మరి నాకు. పెనుగొండ, గోల్కొండ, అనకొండ. అమ్మోరిలా కోపగించిందో? నీ మనసులోనే ఏదో చెడుందయ్యా. నా మనసులో మందు తప్ప ఏమీ లేదు చక్రం. అదే చెడు. పోను ఇంకొకసారి ట్రై చేయనా? వద్దు, రోజుకొక్కసారి గుర్తుంది. అప్పుడప్పుడు 2 సార్లు కూడా ట్రై చేయొచ్చు. పిచ్చోడు. 2 సార్లు. మొన్న పద్మారావు ఇంటి గొడవ గురించి వచ్చాడు. ఇవాళ పిల్లల్ని మచ్చిక చేసుకుంటున్నాడు. ఎవడు వీడు? నాకు ఏదో డౌట్ గా ఉంది. నాకైతే అనుమానంగా ఉంది. ఏంటి అంకుల్స్ మీటింగ్ పెట్టారు? నా గురించేనా? మామూలుగా అయితే ఒకరికొకరికి పడదు కానీ పక్కోళ్ళు గొడవ అనేసరికి మంచి యూనిటీయే. ఇంతకీ నేను ఎవరని మీ డౌట్? యాక్చువల్లీ మాది కడప. సినిమాలో ట్రై చేద్దామని ఇలా తిరుగుతున్నాను అన్నమాట. అక్కయ్యలు రోజు ఈ పిల్ల పిశాచాల్ని స్కూల్ బస్ ఎక్కించేసరికి మా తాతలు దిగొచ్చేవారు తెలుసా? పిల్లలకి భలే మంత్రం వేసావే. నువ్వు పాటలు కూడా భలే పాడుతున్నావే. మరీ అంత పొగిడీకండి అక్కయ్యలు, పాడైపోతాను. నువ్వు భలే మ్యాజిక్లు చేస్తావయ్యా. చిన్నప్పటి నుంచి అంతే. అప్పుడప్పుడు మా ఇళ్ళకి వస్తే కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. రాత్రికి వచ్చేనా? అచ్చి భోజనానికి కళ్ళు పోతాయి. లక్ష్మమ్మ ఇంట్లో ఉందా? లేదే, అదేం చేస్తుంది మళ్ళీ? పొద్దున్నే బాబు గారు వచ్చి లక్ష్మమ్మ గారు చూడకుండా ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు. బంగారు బాబు. నువ్వు చెప్పాలి కొత్తగా మాట మాకు. అక్కడ ఉండిపోయాడే బాబు, కొత్త పెళ్లి కొడుకులాగా. చక్రం గారని మన పద్మారావు గారు మనవడండి. మనిషికి ఎత్తండి. ఏంటి కత్తి నీ మొహం? సారీ బామ్మగారు, గొడవ చేస్తున్న లక్ష్మిని ఆపుదామని కొంచెం ఓవర్ యాక్షన్ చేశా. తప్పే, క్షమించండి. కన్నబిడ్డ తప్పు చేసాడనుకుని కడుపులో పెట్టుకుని దాచుకోండి. కుదరదు. ఇంత పొడుకున్నావు, నిన్నెలాగయ్యా బాబు కడుపులో బామ్మగారు మీరు కామెడీ అయినా వెరీ గుడ్. కూడా సారీ అండి అక్కయ్య గారు. అదేం పర్వాలేదయ్యా.
నాకు నిన్ను చూస్తుంటే మా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు. కానీ నిజానికి మా ఆయన అలాంటి వారు కారు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది. నా బెంగంతా మా అమ్మాయి లక్ష్మి గురించే. డాక్టర్ చదువు మధ్యలో మానేసింది. కోపం ఎక్కువైంది. ఎవరితో కలవదు. దాంతో ఈ కాలనీ వాళ్ళంతా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటో మా టైం బాలేదంతే. మీరేం బాధపడకండి అక్కయ్య గారు. తమ్ముడు అన్నారుగా, నాకు వదిలేండి. ఆ ఎదవనోళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా. దేవుడు పాట 1000 రూపాయలు. అదేంటే బాబు, లక్ష్మి వాళ్ళ నాన్నని రోడ్డు మీద పడేసి అలా చితక బాధేసింది. అబ్బా అక్క, ఆ రాజేశ్వరి కూతురుతో మోన్ కొట్టించిందంట. మొగుడంటే లెక్కేలేదు. మొన్నోసారి శాంతి థియేటర్ లో రాజేశ్వరి వేరే ఆయనతో నోన్ షోకి అవ్వా మా పిన్ని కూతురు చూసిందట. నా పాట 6:30 రాసుకో, ఆడది బరితెగిస్తే అక్కయ్యలు రాజేశ్వరి గారి గురించేనా? నేను చెప్తా. రాజేశ్వరి గారి సెకండ్ సెటప్ గురించి నాకు తెలుసు. ఎవరో ప్రభాకర్ అని సినిమావుడు సూకేస్లే పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అవును, అసలు మన కాలనీలోనే చాలా చబ్బల హట్ట ఆంటీలు ఉన్నారంట కదా. అచ్చి నేను కాదు, పక్క కాలనీ ఆంటీలు మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరితో కాంతం అంట మొగుని ఎరక్కుమ్మేస్తుందంట కదా. ఎవరితో సరోజ్ అంట అత్తగారికి విశ్వ చంపేసిందంట కదా. ఎవరితో రత్నం అంట పక్కేటి కూరలతో మంచి ఫ్రెండ్షిప్ అంట కదా. రామరామా ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి? కొంప తీసి మీరా? అయ్యో బాబోయ్, ఎంత దారుణం. అంతేలే అక్కయ్యలు, మనం ఎవరి గురించో ఏదో వాగుతాం, ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు. ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి. అమ్మ బాబోయ్. అసలు చదవట్లేదండి. అందుకే కదా స్పెషల్ క్లాస్కి వెళ్తుంది. నా కూతురు ఎంత కష్టపడిపోతుందో. జాగ్రత్త అమ్మా, తీసుకో వెళ్ళరా. అరుస్తున్నాడంటే ఇవాళ నా కలెక్షన్ 500. నీ కలెక్షన్ అంతే? మా నాన్న పెద్ద క్లాస్ పీకి 200 ఇచ్చాడు. మరి మీ నాన్న? పెద్ద బిల్డప్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చాడు. ఏ ఆగు. ఎక్కడైనా 1,00,000 రూపాయలు దొరికితే ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవునే. హాయ్ హాయ్ అండి. మీరా? ఏంటి బస్ కోసం వెయిటింగా? లేకపోతే ఇవాళ కూడా ఏదైనా సినిమాకి చెక్కేస్తున్నారా? లేదా ఆంటీ, బోర్ కొడుతుంది, ఏం చేద్దామా అని. మా ఇంటికి వస్తారా? కాఫీ తాగి సినిమాకి వెళ్దాం. అబ్బా ఎంత బాగుందో. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా ఆంటీ? హాయ్, ఎన్ని లిప్స్టిక్స్. చాలా బాగుంది. తీసుకోండి, నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నా దగ్గర చాలా ఉన్నాయి. మొన్న లండన్ వెళ్ళినప్పుడు కొన్నాను. మీరు చాలా లక్కీ. ఎన్నెన్నో దేశాలు వెళ్ళొస్తుంటారు. హలో కరీం, కరెక్ట్ గా నీ టేస్ట్ కు తగ్గట్టుగా ఉన్నారు. ఇంత తొందర? ఇప్పుడిప్పుడే కదా లైన్ లో పడుతున్నారు. అరే ఇంతజార్ కా ఫల్ బాత్ మీఠా హోతా హై. ముందు 50,000 అడ్వాన్స్ పంపించు. రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. తప్పకుండా మీరంతా పేరెంటానికి రండి. మేమా? మీ ఇంటికా? రాకూడదు కదమ్మా. బామ్మగారు, జరిగింది ఏది మనసులో పెట్టుకోవద్దు. అవును బామ్మగారు, ఏదో చిన్నవాళ్ళం, తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తాం. పెద్దవారు పెద్ద మనసు చేసుకుని క్షమించాలి కానీ ఇలా మనసులో పెట్టేసుకుంటారా? చెప్పు రాజీ. ఇప్పటి నుండి అలాంటివి ఏవీ జరుగు. ఇక నుంచి మనం అందరం కలిసే ఉందాం. సరేనా బామ్మగారు? ఏం రాజీ? భలేదానివి రత్నం, మీరందరూ మా ఇంటికి వచ్చారు, అదే చాలా సంతోషం. మళ్ళీ మనం ఇలా కలుసుకుంటాం అనుకోలేదు. కలుసుకుందాం రా. ఇదంతా నీలీలా పడవా? ఏదో మీ ఆశీర్వాదం బామ్మగారు. భలేవాడివయ్యా. సంతోషించలే. అమ్మో, రౌడీ గారు వచ్చారు. వెళ్ళొస్తామండి. లక్ష్మి వరలక్ష్మి వ్రతం. తప్పకుండా రామ్మా. యామిని హాయ్. ఏంటే పెద్ద మగరాయిలా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఏంటే అత్తయ్య గారు అడిగితే సమాధానం చెప్పవేంటి? బంగారం లాంటి డాక్టర్ చదువుకి మంగళ పాడేసి
Who the hell are you touch my book? Come on, get out! What the hell do you think of this? I said you just get out! Don't irritate me! Get out of my house! అసలేంటి నీ ప్రాబ్లం? Problem-ఆ? ప్రపంచంలో ఎవరికి లేని ప్రాబ్లమ్స్ నీ ఒక్కదానికి ఉన్నాయని, మిగతా వాళ్ళంతా నేను చూసి నవ్వుకుంటున్నారని, నీ వెనకాల నేను చూసి కమెంట్ చేస్తున్నారని వగేర వగేరలతో సైకోలో తయారవుతున్నా. అసలు నువ్వు ఎవరు? 600 కోట్ల ప్రపంచ జనాభాలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒకటివి. వాళ్ళందరికీ నీ కూడా తప్ప వేరే పని లేదనుకుంటున్నా. నీకంత సీన్ లేదమ్మా. కమాన్ లక్ష్మి, గ్రో అప్. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు. నీకోటి తెలుసా? నిన్న మంది కాదు, వెళ్ళిపోయింది. రేపు మంది కాదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఓన్లీ టుడే, ఈ రోజే మన చేతిలో ఉంది. కమాన్ లక్ష్మి, బీ హ్యాపీ. హ్యాపీగా ఉండు, హ్యాపీగా బతుకు. అది పెద్ద కష్టం ఏం కాదు. యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ అ స్మైల్. స్మైల్. ఇంకోటి తెలుసా? ఒక్క నవ్వు 100 కష్టాలను దూరం చేస్తుంది, 1000 మందిని దగ్గర చేస్తుంది. అంతెందుకు, నువ్వే ఒకసారి అద్దం ముందు నవ్వి చూసుకో, నీకే తేడా తెలుస్తుంది. స్మైల్ 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 స్మైల్. Stop it! లెక్చర్ ఇవ్వడం చాలా ఈజీ. వెళ్ళి చిన్నపిల్ల Why the hell I'm bugging my brains with you? హే యామిని, స్మైల్. లక్ష్మి గుడ్ మార్నింగ్ అంకల్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. చక్రం. నేనే అమ్మాయిలు కూడా ఫ్యాక్షనిస్టుల కామెడీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ గుహల్లో ఉత్సామాబాయి నేర్పించాడు కామెడీ. నిన్ను లాడెనా? అవును. ఆ అమెరికా విమానాల్లో బాంబుల సప్లై ఎక్కడో తెలుసా? మేడ్ ఇన్ కడప. నేనే సప్లై. అసలు నేను కూడా ఒక విమానం వేసుకెళ్లి గుద్దాలి. లాస్ట్ మినిట్ లో డ్రాప్, కడుపు నొప్పి వచ్చి కడుపు నొప్పి. హలో, నాది దావుద్ బాయ్ ఇబ్రాహిం. దావుదు ఇబ్రాహీమా. హాయ్ అంకల్. ఓ మై గాడ్. లక్ష్మి నవ్వింది. తాగినంత దిగిపోయిందా? అబ్బా లక్ష్మి. లక్ష్మిరా. హాయ్. థ్యాంక్ యూ లక్ష్మి. ఇవాళ నవ్వుతుంటే మాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అవు మళ్ళా నువ్వు మాతో మాట్లాడు బంద్ చేసి సంవత్సరం అయింది. మస్తు సార్లు సారీ చెప్దాం ట్రై చేసిన, అస్సలు ఛాన్స్ లేదు. చూడరే, మొత్తానికి మనం అసలు అక్కిరా భయ్. ఎందుకు? ఇయ్యాలే మన సీన్ గా లాస్ట్ బర్త్డే. ఏ వీడికి ఏమైనా ఏజా? కాదు, ఓ నెలలో వాడు అమెరికా పోతున్నాడు. అమెరికా అందుకే ఈ రోజు యాసిడ్ లో వీడి బర్త్డే కమ్ డిస్కోటెక్. దానికి నువ్వు కూడా రావాలి. ఏ డిస్కో నేనా? నో 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 ఆగండి, నువ్వు రాకపోతే నీ కేక్ కూడా కట్ చేయను అంతే. జస్ట్ 1 hour కేక్ కట్ చేయని వెళ్ళిపో. ఓకే ఫైన్, బట్ ఓన్లీ 1 hour. ఓకే లక్ష్మి, లక్ష్మి ఆగు. ఏమైందిరా? ఏమైంది లక్ష్మి? ఏమైంది లక్ష్మి? నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను చెప్తాను. నువ్వేట్రా తీసుకెళ్తాను. దా లక్ష్మి. నువ్వు రా. నేను తీసుకెళ్తాను. లక్ష్మి, నువ్వేట్రా? నేను చెప్తాను. నర్సీపట్నం తాలూకా కొత్తకోట కాపురం కోనార్ల పిల్లోడు ఈపోలు పుట్టుడు గోల్డ్ కే డాక్టర్ గంగరాజ్. గంగరాజ్ గంగరాజ్ గంగరాజ్.
అంతన్నాడింతన్నాడు గంగరాజు, అంతన్నాడింతన్నాడు గంగరాజు, అద్దాల మేడన్నాడు గంగరాజు, అద్దాల మేడన్నాడు గంగరాజు, నట్టింట్లో నుయ్యన్నాడు గంగరాజు, నట్టింట్లో నుయ్యన్నాడు గంగరాజు, తల వెంటుకు తాడన్నాడు గంగరాజు, తల వెంటుకు తాడన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు. థ్యాంక్ యూ చక్రం. నిన్ను చూస్తుంటే మా నాన్నగారే గుర్తొస్తున్నా. నిజంగా మై ఫాదర్ లైక్స్ మీ అ లాట్, యు నో. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మై నాన్న. నీలాంటి లడ్డు లాంటి అమ్మాయిని చూసి అబ్బాయిలు టెంప్ట్ అవుతారు. మరి ఏదో రకంగా పడేద్దాం ట్రై చేస్తారు కూడా. వాళ్ళు అనే ముందు నీ బుద్ధి ఏమైంది? ఏదిస్తే తాగేడవే రేంగర్ బుచ్చి. స్మైల్ అంటే అర్థం స్నేహం అని, అమాయకత్వం కాదు. నీకు తెలియకుండా మీ నాన్నగారు మీ ఇంటికి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు తెలుసా? మండిపోతుంది కదా, కరెక్టే. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? భోజనం, బట్టలు, అద్దెలు ఎలా? మన పౌరుషం మనకి మన వాళ్ళకి అన్నం పెట్టదమ్మా. అంత అభిమానం ఉంటే నువ్వే మీ వాళ్ళని పోషించు. ఏదో ఒక పని చేసి డాక్టర్ చదువుకి మధ్యలోనే ఆపరేషన్ చేసేసాను, ఇప్పుడు నాకున్న క్వాలిఫికేషన్కి ఏ జాబ్ దొరుకుతుంది అంటావు. లక్ష్మి, ప్రపంచంలో చిన్న మనసున్న మనుషులు ఉంటారు గాని చిన్న పనులుండవు తెలుసా? ఏంటి పటిషనా? ఒక్క నిమిషం. నేను సోలోగా చేస్తా. హితికేసిగా స్నేక్ ఫైట్. కోతి ఫైట్. బ్రూస్లీ, జూస్లీ, జాకీ చాన్, సైకిల్ చాన్, ఈగల్ ఫైట్. ఏంట్రా ఇడు ఇంత ముందు వీడికి ఫైట్ టచ్ ఉన్నాయా ఏంటి? ఇవేవి మనకు రావు, ఓన్లీ రన్నింగ్. ఏదో అన్నారా? తప్పు నాన్న, అలా అనకూడదు. చదువుకోవాలి కదా, కాలేజీకి పోవాలి. నీకు బైకే కదా కావాలి. బాంబే నుంచి బైక్ ప్లీజ్ అన్న, నేనే వచ్చి మాట్లాడదాం మా అనుకున్నాను. నాన్న నేను ఒక్క 10 రోజులు మన ఇద్దరం ఒకసారి కూర్చొని మాట్లాడదాం అన్న. 10 రోజులు. రాత్రులు బేకారుగా తిరగొద్దు నాన్న. అన్న 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 ప్లీజ్ అన్న, అన్న అన్న వద్దా అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న, నేను మాట్లాడ అన్న ప్లీజ్ అన్న, అన్న 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 వదిలే అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న, నేను యాదవ్ మాట్లాడన్నా ప్లీజ్ అన్న, అన్న అన్న వదిలే అన్న ఒక్కసారి. వద్దని చెప్తున్నాను కదా, అర్థం కదా? వద్దని చెప్తున్నాను కదా, బతిమాలుతున్నాను కదా, వద్దని చెప్తున్నాను కదరా, వచ్చి మాలుతున్నాను కదరా.
తమ్ముడు చెప్తున్నా మర్యాద వదిలేసాయి. నేను మంచి కోసం చెప్తున్నా, అతను ఇష్టం. ఏరా ఒక 45-50 ఉంటుందారా నీ ఏజ్? ఈ పాటికే బ్లడ్ ప్రెషరు, షుగరు లాంటి రోగాలు వచ్చేస్తుంటాయి. చిన్నప్పటి నుంచి బీడీలు, సిగరెట్లు తెగ తాగడం వల్ల ఊపిరితిత్తులు బాగా వీక్ అయిపోయి ఉంటే ఇవాళ రేపు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది. ఏ 10 ఏటి నుంచో సారా గుడంబా మొదలెట్టేసి ఉంటావు, లివర్ డ్యామేజ్, దాంతో పాటు కిడ్నీ కూడా పాడైపోయి ఉంటుంది. తాగి నానా చెత్త తినడం వల్ల కడుపు డమాల్, ఇంటెస్టైన్ క్యాన్సర్. అబ్బబ్బబ్బబ్బా, బస్తాల కొద్దీ తిన్న గుట్కాలు, జర్దాలు వల్ల థ్రోట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. చిచి, ఇన్ని రోగాలు పెట్టుకుని నువ్వు మహా అయితే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బతుకుతావు. దేనికిరా నీ తాపత్రయం? ఇలాంటి వాళ్ళందరినీ బాధ పెట్టి ఏమిట్రా నువ్వు సంపాదించేది? పోనీ ఇలా సంపాదించిన డబ్బుతో నువ్వేమైనా సుఖపడతావా? కొడుకు అంటావు. ఇదంతా నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో తెలియని నీ కొడుకు జలసాలకు తగలేసి రాత్రంతా మందు కొడుతూ, ఏ డిస్కోలోనో డాన్స్ చేస్తూ, ఏ తెల్లవారుజానో మీ ఇంటికి రావాలని తొందరలో నువ్వు కొత్తగా కొనిచ్చిన నీ బైక్ లో తాగిన మత్తులో ఒక 100-200 స్పీడ్ లో జై 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 అని ఏ రోడ్ డివైడర్ కో లారీకో ఇంతకీ నేను ఎవరు అని మీ డౌట్. ఎవ్వరికీ చెప్పకూడదు, టాప్ సీక్రెట్. నేనసలు అడవిలో అన్నను. జనజీవన స్రవంతిలో కలిసిపోదామని, ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు. ఎర్రజెండ నీయలో జనజీవన స్రవంత. Thank you.
చిన్న మనసున్న మనుషులుంటారు కానీ చిన్న పనులుండవు. ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత ఫాస్ట్ గా నీ లైఫ్ ని కంట్రోల్లోకి తెచ్చుకుంటావు అనుకోలేదు. రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది ఏంటో. అసలు అమ్మాయిలంటే అనవసరంగా సిగ్గుపడిపోతూ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు. నీలా ఫైర్ బ్రాండ్ లా ఉండాలి, డేరింగ్ గా, ఇండిపెండెంట్ గా. అందుకే నాకు ఇందిరాగాంధీ, కిరణ్ బేడి, మదర్ టెరిసా, సహారా కాలనీ లక్ష్మి అంటే చాలా ఇష్టం. ఐ జస్ట్ లవ్ దమ్. పిజ్జా డెలివరీ టైం అయిపోయింది, లాగించి. పిజ్జా. లక్ష్మి, శేఖర్, రామ్మా లోపలికి రా. ఎవరో లక్ష్మి రామ్మా లోపల. ఈ అడ్రస్ నుంచి పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. పిజ్జా కార్నర్ లో పనిచేస్తున్నావా? మెడిసిన్ చేయాల్సిందానివి, నీకేం అవసరం రా? నేను ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, రా లోపల. ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుంటారా లేదా? మేము ఆర్డర్ ఇవ్వలేదే. లక్ష్మి భయపడ్డావా? ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? చక్రం, ఈ అడ్రస్ కి పిజ్జా ఆర్డర్ ఇచ్చింది నేనే. నువ్వా? యా. అసలు మీ నాన్నగారితో నీకేంటి ప్రాబ్లం? ఆయన వేరే ఆవిడతో ఉన్నారని అంతే కదా. మొన్నటి వరకు మీ అందరినీ చాలా బాగా చూసుకున్న మీ నాన్నగారు అసలు ఏ పరిస్థితిలో ఆ పని చేశారు ఎప్పుడన్నా ఆలోచించావా? నువ్వెన్ని అవమానాలు చేసినా అన్ని భరిస్తూ మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీ అవసరాలు ఎందుకు తీరుస్తున్నారు? తండ్రిగా ఆయన బాధ్యత ఆయన మర్చిపోలేదు కాబట్టి. అసలు ఆయన తలుచుకుంటే ఆవిడ విషయం మీ ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేయగలరు కదా. చేయలేదే. ఇప్పుడు ఎవరు తప్పు అని జుట్టు పీక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం? అందరికి మనశ్శాంతి పోవడం తప్ప. చూడు లక్ష్మి, జీవితం అనేది ఏ స్టేజ్ లో కూడా మనకు అనుకూలంగా ఉండదు. ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఓ 10 సంవత్సరాల తర్వాత అనవసరంగా మీ నాన్న దూరవేయడం నువ్వు, నీ వల్లే తన భర్త దూరవేయడం మీ అమ్మ బాధపడినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది. నిజంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే టేక్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం. తండ్రికి దూరం అవడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఏమో తల్లి, నాకు మనసు కనిపించింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం, మీ వాళ్ళ అదృష్టం. ఈ మధ్య మరీ రేట్లు ఎక్కువైపోయినాయి. నాన్న ప్లీజ్. ఐమ్ సారీ నాన్న, సారీ. అమ్మ వెయిట్ చేస్తుంది. మన ఇంటికి వెళ్దామా? తమిళనాడు, బెంగళూరు మొత్తం వెతికించిన చక్రం ఏడ కనపడలా. ఇంకా హైదరాబాద్. లంచమా? తప్పమ్మా, పర్సెంటేజీ అనాలమ్మా. డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటం అందరి హ్యాండ్స్ తడపాలి కదమ్మా. అవన్నీ నీకెందుకు గానీ నువ్వు అడ్వాన్స్ పంపించమ్మా. మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా. ఓకేమ్మా, బాయ్ అమ్మా. అవినీతి అధికారులపై అన్నల పోరాటం. ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడం కాలు కుడి చెయ్యి నరికేసిన అన్నలు. లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ ని ప్రజా కోర్టులో పీక కోసి మర్రి చెట్టుకు వేలాడి తీసిన అన్నలు. హైదరాబాద్ లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు పేర్లు వివరాల సేకరణ. ఓకే, ఇంతకీ మీ పేరేంటన్నారు? యాద్ నహి. నడికుడి నరహరి. ముజే యాద్ హై. ఎర్ర జెండే పర్సెంటేజీనా? పర్సెంటేజీ అయినా లంచం అయినా తప్పమ్మా. గవర్నమెంట్ వాళ్ళని పనిచేస్తున్నందుకు బాగా జీతాలు ఇస్తున్నారు కదమ్మా. నీతిగా నిజాయితీగానే ఉంటాను వేయమ్మా. రూల్ ప్రకారం ఎవరికైతే వాళ్ళకి వస్తుందమ్మా. ఇంకెప్పుడు ఈ పని మీద నాకు ఫోన్ చేద్దామా. ఉంటానమ్మా. తాడు చంపేస్తా. నేను
బంజారే బంజో ఓ నరే ఆ నరే ఓ నరే బంజా. బాగా ఆకలేస్తుంది, రాత్రంతా భోంచలేదు. మీ ఇంట్లో భోజనం బాగుంటుందని ఎవరో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకుంటున్నారంట. అక్కడ అప్పటికి 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు, అన్నలు వినలేదు. అర్ధరాత్రి సడన్ గా ఫోను, అడవి నుంచి వెళ్ళి వాళ్ళిద్దరికి చెరో చెయ్య తీసేయమన్నారు. తీసేసాను. సాంబారుందా? మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఇది ఏంటి? నేను చెప్తా. కొత్తగా రిలీజ్ అయిన 5 రూపాయల 10 రూపాయల బిళ్ళ. కాదు. చెప్పు చెప్పు. పెళ్లి కూతురు బుగ్గర చుక్క. నేను కూడా మా నాన్న గుండుకు పడ్డ చిన్న సొట్ట. నేను నరహరి గారి ప్యాంట్ మొత్తం. కాదు. సముద్రంలో కాకిరెట్ట. నీ బొంద నేను కరెక్ట్ చెబుతా. ఈ మధ్యనే భూమధ్య రేఖకు దగ్గరగా వచ్చిన అంగార గ్రహం. నా మంగళసూత్రంలా ఉంది. నేను చెప్తా. ఐశ్వర్యరాయ్ బొడ్డు. ఓజోన్ లేయర్ కి పడిన కన్ను. కాదు. నేను చెప్తా. సిమ్రాన్ పైపేద మీద ఉన్న పుట్టుబచ్చ. నేను కరెక్ట్ గా చెప్తా. 100 రూపాయల నోట్లో ఆఫర్స్ ఉన్నా కదా. కాదు. నేను చెప్తా. వాటర్ బాటిల్ లో మిగిలిపోయిన ఆఖరి చెక్క. ఎక్కింది కిక్క. అయిపోయాడు. ఒక్కరికి కూడా ఇది వైట్ పేపర్ లా కనిపించలేదా? అందరూ దీంట్లో ఉండే మచ్చనే చూస్తున్నారు గాని ఒక్కరు కూడా ఇంత పెద్ద వైట్ పేపర్ చూడలేకపోతున్నారు. ఇది ఒక మనిషి క్యారెక్టర్ అనుకుంటే దీంట్లో ఉండే మచ్చ ప్రతి మనిషిలో ఉండే కొద్దో గొప్ప చెడు. మనం ఆ మచ్చనే చూస్తున్నాం గాని దాని చుట్టూరు ఉండే ఆ తెల్లదనాన్ని మిస్ అవుతున్నాం. మనం ఇతరుల్లో చూసి అసహించుకునే లక్షణాలు మనలో కూడా ఉంటాయి. ఒక్కసారి మనలో మనం తొంగి చూసుకుంటే మనకే కనపడతాయి. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కాదు. కానీ ఎదుటి మనిషిలో ఈ నలుపు అనే చెడును మాత్రం చూడడం వల్ల ఒకరికొకరు కలవలేకపోతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు. ఇంత పెద్ద కాలనీలో మీరందరూ ఒంటరిగా బతుకుతున్నారు. మీరందరూ కలిసి ఉండాలి, ప్రేమతో, స్నేహంతో. అందుకే రేపు మన కాలనీలో ఫెస్టివల్ డే. అన్ని పండుగలు కలిపి ఒకేసారి దీవాలి, భోగి, సంక్రాంతి, హోలీ. కృష్ణ 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 హే రామ రామ రామ. లెఫ్ట్ పోతున్నా రైట్ పోతున్నా ఎర్రకండి దండం పెడతా. నువ్వు కూడా ఏదైనా పొలాలతో చేరి ప్రిన్స్ గారు 45 lakhs. సచ్చే లోపల మా అమ్మను మా పిల్లని వెనక పొంటికి ఉక్కోబెట్టి డ్రైవింగ్ చేయాలందన్న మీటర్ వేయకుండా. అబ్బా పోరి కూడా మస్తుందన్న. అన్నా ఏ లాటరీ కంపెనీ వాడన్నా లాటరీ లాటరీ తగిలితే కారుతో పాటు పోరు కూడా ఫ్రీ అంటే ఎంత మంచిగా. హైదరాబాద్ లో ఉన్నాడా? హలో,
నేను పెద్దారెడ్డి. నాకు అర్జెంట్గా మీ హైదరాబాద్ గెస్ట్ హౌస్ కావాలి. ఎక్కడ? మావయ్య చక్రం ఒక ఆటోలో చూశాను. ఇది నంబర్. చూడగానే పారిపోయాడు. పిలుస్తున్నా ఆగలేదు. కూడా ఒక అమ్మాయి పిల్లలు ఉన్నారు. ఎంత పిలుస్తున్నా హలో. మీరు ఇలా బ్యాట్ సినిమాకి పోతాడు మానిక్ చోటు టికెట్లు ఇచ్చినాడు కదమ్మా. అరవై అరే నువ్వు దానికి సిరగురుడు అది నీకు సిరగురుడు ఏందమ్మా పైసలు అయిపోతున్నాయి. మీరిద్దరు విడుగున్నప్పుడే బాగుర్రు. అరే చక్రపడ తోడు రారుబై. అదేమో మటన్ వండుడు నువ్వేమో చేపలు వండుడు. తిని తిని కడుపింది రారుబై. కడుపింది అవుతుంది హ్యాండిల్ తగ్గుతుంది పొట్టకు. వద్దమ్మా చెప్పింది మీకు దండం పెడతా పైసలు అయిపోతున్నాయి. రారని చెప్తున్నారు కదా రాదు. ఏం లేదా మీద గిరాకి వచ్చా ఫోన్ ఫోనీ బై ఫోనీ బై. చక్రం ఎక్కడ? ముంగటోటు ఉన్నది వెనక రెండు. ఏ చక్రం కావాలి? హైదరాబాద్ ఆటోలు అంటే ఆటం బాంబు లెక్క. మాతో మజాకులు ఆడొద్దు. ఫోనీ బై. గోంగూర తోటకాడ కాపు కాసిన డింగ్ 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 డింగ్. మమ్మీ డాడీ హూ ఆర్ యు? మమ్మీ ఎరా ఫ్లుంటీ ఎక్కడికి వెళ్తున్నావు? ఫామ్ హౌస్ కెళ్తే. ఎందుకో? పార్టీకి. బాయ్ ఫ్రెండ్సా గర్ల్ ఫ్రెండ్సా? బాయ్ ఫ్రెండ్స్. అదే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను బాంబే వెళ్ళాలి, డ్రాప్ చేస్తావా? మామయ్య అమ్మా. పెట్రోల్ ఉందా? పెట్రోల్ కార్డు ఉంది. మరి ఖర్చులకి? క్రెడిట్ కార్డు ఉంది. అయితే పోనీ. మమ్మీ డాడీ పోనీ. వచ్చేస్తున్నాం. అబ్బా ఎంత అందంగా ఉన్నారు. ఛా, సినిమా హీరోయిన్స్ కూడా మీ ముందు పనికిరారు. పదండి పదండి. కమ్ కమ్ కమ్. ఇది మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్. మీ కలలన్నీ నిజం చేసుకోవచ్చు. భయమా? ఎందుకు? చాలా బాగుంటుంది. బాగా డబ్బు నాయన. ఊరికే జస్ట్ ఒక గంట కంపెనీ ఇస్తే చాలు 10,000 ఇస్తారు. మొత్తం మీకే. మీకేం కావాలన్నా కొనుక్కోవచ్చు. ఓకేనా? ఓకే. కమ్. సింగపూర్ లో 5 స్టార్ హోటల్ ఉంది. నెక్స్ట్ వీక్ నేను వెళ్తున్నాను. కావాలంటే మీరు కూడా రావచ్చు. ఏంటి వస్తారా? చక్రం. ఏం జరిగిందో తెలుసా మీకు? బాగా ఏడవండి. నేను కనుక టైంకి రాకపోతే ఈ పాటికి బొంబాయిలోనో దుబాయ్లోనో బ్రోతల్ హౌస్ లో ఉండేవారు. డబ్బు కంటే విలువైనవి లైఫ్ లో చాలా ఉంటాయి. వాల్యూస్ అని, స్టాండర్డ్స్ అని. వీటిని డబ్బుతో కొనుక్కోలేం. డబ్బు కోసం పోగొట్టుకోకూడదు. మనమే మనకున్న ఒక గొప్ప ఆస్తి. బాగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఇవాళ కష్టపడడానికి రెడీగా ఉంటే బోల్డ్ అని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విదేశాల్లో కూడా ఏదైనా సాధించవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు. జస్ట్ బీ హానెస్ట్ అండ్ వర్క్ హార్డ్. మళ్ళీ ఇలాంటి తప్పు చేయకండి. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, గో. రైట్ రైట్. హలో హలో గిరి, అన్నా రావద్దన్నా. ఊరుకో. ఏమైంది గిరి? రావద్దన్నా. అలా నీ కొడుకు చాలా మంది వస్తున్నారా? అలా ఊరుకోనా? అలా
చక్రం 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 ఆగండి చక్రం పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దాం. ఏరియా ఇది? అమ్మా దగ్గరికి రా. సౌండ్ చేయకు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం హలో బుజ్జి వదలండి ప్లీజ్ రా. రేయ్. అదే నానా 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 ఏంది ఏందిది నిన్నే ఏందిది ఆ? ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా రాసి పెట్టి పారిపోవడం ఏంది ఆ? తల కొట్టేసినట్టు అయింది నాకు. ఏం తప్పు చేసావురా? ఏం తప్పు చేసావు? సరే, కన్న తండ్రంటే నీకు లెక్కలేదు, పర్వాలేదు. కనీసం కన్న తల్లైనా గుర్తుందా? ఏడుస్తుందా నీకోసం? చచ్చిపోతుందేమని భయంగా ఉందిరా నాకు. నా ఇంటికి పోతా. అమ్మ పేరు చెప్పి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా? నేను రాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదు. దీనికి చెప్పరా సమాధానం? దీనికి చెప్పు. ఎందుకు ఇలా మోసం చేసావో చెప్పు. దీన్ని నమ్మించి, ఆశ పుట్టించి, ప్రేమించి, పెళ్లి చేసుకుంటానన్న మాట ఇచ్చి, పెళ్లి పెట్టించి పారిపోవడానికి సిగ్గులేదా నీకు? సారీరా, నీ కన్న తల్లిదండ్రులంటే లెక్కలేదు. మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. చెప్పు. నాకు ఈ పెళ్లి ఇష్టం అదే ఎందుకు లేదు. ఇలా అడుగుతుంటే? ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. నువ్వు అడగవు. చక్ర నేనేమైనా తప్పు చేశానా? నీదేం తప్పలేదు. మరేంద్రా? మరి ఎందుకు వెళ్ళిపోయావు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. అప్పుడు ఇష్టమని నువ్వే అన్నావుగా, ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు? సడన్ గా ఏం జరిగింది? నువ్వంటే నాకు ఇష్టం అన్నప్పుడు ఎందుకు అని అడిగావా? అడగలేదే. ఎందుకంటే అది నీకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదంటే మాత్రం ఎందుకు అని అడుగుతున్నావు. ఎందుకంటే ఇది నీకు నచ్చట్లేదు కాబట్టి. అంతా నీ ఇష్టమేనా? దిస్ ఇస్ నాట్ ఫేర్ లక్ష్మి. లవ్, హేట్రెడ్, ఇష్టం అయిష్టం అన్నవి ఫీలింగ్స్. ఫీలింగ్స్ కి రీజన్స్ ఉండవు. ఐ డోంట్ లైక్ యూ. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నా వైపు చూసి చెప్పు, నేనంటే ఇష్టం లేదని. సరే, నీ వైపే చూసి చెప్తున్నా. నాకు నువ్వంటే ఇష్టం లేదు. చాలా రే, ఆగరా. చక్రం, ఆగు. పట్టుకోండి రే. ఏయ్! ఆయనతో నేను మాట్లాడేస్తాను, అంతవరకు కాంపం ఉండండి. ఏంది ఏంది గొడవ? చక్రం అనే అతను మీరు కిడ్నాప్ చేశారని, ఆ? అదే తీసుకొచ్చారని. ఏంది పిచ్చా? నేనెవరో తెలుసా? ఆ చక్రం నాకేమవుతాడో తెలుసా? ఇన్స్పెక్టర్ గారు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదండి. చూడండి, నేను సేఫ్ గానే ఉన్నాను. ఈ నాకు బాగా తెలిసిన ఆయన చిన్న పను నేనే వచ్చాను. అనవసరంగా మా వాళ్ళు మిమ్మల్ని కంగారు పెట్టినట్టున్నారా? ఏయ్! జరగండి. చక్రం ఏమవలేదు, ఏమవలేదు. వచ్చేసాం కదా, బాగానే ఉన్నాను కదా. ఎందుకు కంగారు పడుతున్నారు? ఏమైంది చక్రం? నాకేమవ్వలేదు. ఏంటి, ఎవరు చెప్పారు? నువ్వు అన్నావే ఏదో తెలుసు నాయన, చిన్న పని ఉండి మాట్లాడడానికి వచ్చాను. దానికి పోలీసులు కిడ్నాప్లా? ఏమన్నా అర్థం ఉందా? పదండి పదండి. మీరు కూడా నా బామ్మగారు దానికి రెడీ. పదండి. అమ్మాయి ఎవరు? ఏంటిదంతా? చక్రం చెప్పు. అమ్మాయి ఎవరు? Okay, this morning, did you check him? Yes, doctor. Hi, Lakshmi. Hi. Hey. So good to see you.
You naughty girl, what did you do on the weekend with your boyfriend? You can leave in 2 days. I like your song. It's nice. Thank you. You want to listen every day? Then marry me. Wow. This is for you. Thank you. You got a very cute smile. Keep smiling. Take care. You feeling better now? Much better. Let's go to the party tonight. Party? Yeah. Yeah! Oh, Disco hey, party, hey, man! Excuse me, Dr. Christie. no, Move stop away. getting No, jealous. I'll kill you. Come No. on, chapter of Oh, mine. not Hey, fair. Chrissy, don't worry. Next weekend. ఇండియా కంటే బెటర్ ప్లేస్ అని ఈ కంట్రీకి వచ్చాం. ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ ఫినిష్ చేసాం. వరల్డ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నాం. బోల్డ్ అండ్ డబ్బులు సంపాదిస్తున్నాం. తర్వాత వాట్ నెక్స్ట్? మీ నాన్న మా నాన్న కలిసి మనకి పెళ్లి చేస్తారు. తర్వాత పిల్లల్ని కంటాం. తర్వాత మేబీ వాళ్ళని కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ని చేస్తాం. తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తాం. తర్వాత రిటైర్ అవుతాం. తర్వాత ఒక మంచి ఫామ్ హౌస్, లేక్ వ్యూ, 10 మంది వర్కర్స్, కూల్ లైఫ్. తర్వాత ఒక 10 రోజులు అటు ఇటులో నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతావు. లైఫ్ ఇంతేనా? ఇంకేదో కావాలి. మన డబ్బు, మన తెలివితేటలు, మన చదువు 10 మందికి ఉపయోగపడాలి. మనకి, మన వాళ్ళకి, మన రాష్ట్రానికి, మన దేశానికి. నాకైతే మన ఊరు వెళ్ళిపోయి ఇండియాలో అతి పెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని. ఆ హాస్పిటల్ బెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పిద్దాం. మన బెస్ట్ ఫ్రెండ్స్, వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ ని పిలిపించి ఇయర్లీ ఒక 1-2 months సర్వీస్ చేయమని అడుగుదాం. మన ఏరియాలో అందరికి బెస్ట్ మెడికల్ సర్వీస్ ఫ్రీగా ఇద్దాం. ఒక 5 సంవత్సరాల తర్వాత పేషెంట్ అనేవాడు ఉండకూడదు. నువ్వు నాతో వస్తావా? I love you. Okay, Chakram, I'm with you. థ్యాంక్ యూ. We love you, Chakram. Anything for you. Pleasure. Thank you. That looks pretty. Oh my God. No problem. Ooh. Let me take okay. a look at it. Okay, no problem. Small cut, yeah, no problem. You people carry on. Thank you, Christy. See, now we are meeting in India and you are helping us. Thank you! బాగున్నాను. అమ్మా! నిన్న ఎదురు చూస్తున్నా, ఒక ఫోన్ లేదు, కబుర్ లేదు. ఫ్లైట్ లో ఫోన్లు ఉండవు. ఏ సెల్ ఫోన్ లేవా? ఇంకెక్కడికి వెళ్ళొద్దు బాబు, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. సరే, ఏడు పాప ఇంకెళ్ళంలే. నాన్న ఎక్కడ? ఎన్నాళ్ళో వేచిన ఉదయం టడడడడడడడ, ఈనాడే ఎదురవుతుంటే నాన్న ఇంకా మారలేదమ్మా. ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతుంటే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. పోలే, తెలుగు రాలేదు నానా. ఏంటత్తమ్మా ఇదంతా? కోతి కడుపున కోతే పుడుతుంది కదమ్మా. అత్తమ్మా, రేపటి నుంచి నువ్వు ఈ కోతితోనే సంసారం చేయాలి. సిగ్గుపడ్డ సార్లే, బస్
నాన్న టవల్ ఊడిపోయింది. ఒరే 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 చచ్చిపోతున్నారా ఒక్కరికిద్దరయ్యారు. ఓ మై గాడ్ నాన్సెన్స్. ఆంటీకి ఇంగ్లీషా? గాజువాక పిల్ల మే గాజులను కాదా, ఏ గాజువాక పిల్ల మే గాజులను కాదా. సిగ్గు లేకపోతే సరే పెళ్లిటికి వచ్చిన కొడుకు ఎదుగుతుందా? ఏ పాపా, అప్పుడే నా కొడుకు పెళ్లికి తొందర ఏంటి పాప? నేను ఇంకా 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నా. నన్ను చంపుతున్నా చాలదా ఇంకా 2-3 చంపుతావా? అంత మాట అన్నావేంటే? బావా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నా. నా కూతురు కూడా తీసుకుని రామ్మా. ఏమైందిరా? ఏమైందన్నయ్య? మీ ఆయన సినిమా యాసాలు పిచ్చి ఈడికి కూడా అంటించి చెడగొడుతున్నాడు. ఈడుంటే నేను కూడా చెడిపోయేలా ఉన్నా. అది కాదు బావా, ఈడికి నా కూతురికి ఇంక పెళ్లే చేయవా? మామయ్య, పెళ్లి చేసుకోవాల్సింది నేను. నీ కూతురు నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు కట్నం కావాలి. కట్టమా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనది, మన కోసం, మన జనం కోసం. మన జనం ఇంకెప్పుడు ట్రీట్మెంట్ కోసం వెతుక్కోనక్కలేదు, ఖర్చులకు భయపడనక్కలేదు, ఏ ఫారెన్ కంట్రీ వెళ్ళనక్కలేదు. అంతా ఈ హాస్పిటల్లోనే, మొత్తం ఫ్రీ. నేను లక్ష్మి డిసైడ్ అయ్యాం, ఇంక వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. మా చదువు, మా ఎక్స్పీరియన్స్ మన వాళ్ళకి, మన దేశానికే ఉపయోగపడాలని. కాకపోతే ఈ హాస్పిటల్ చాలా ఖర్చు అవుతుంది. నాన్న, మావయ్య, మీ ఇద్దరు ఆస్తి మొత్తం ఈ హాస్పిటల్కి ఇవ్వాలి. అదే నాకు కావాల్సిన కట్నం. దీనికి మీరు ఒప్పుకుంటే మేము మా పెళ్లికి ఒప్పుకుంటాం. బంగారం రత్నపు. నమస్కారం అండి మంత్రి గారు. రా, 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 రా. అరే, చక్రం, అమెరికా డాక్టరా? ముహూర్తం టైం కల్లా పెట్టుకోడికి వస్తాడు. నాన్న, పెళ్లి నీకా నాకా? అమ్మా, ఏమిటండి పిచ్చి పని? నేను తోడి పెళ్లి కొడుకుని. అవ్వా మీరు తోడుపడి నువ్వన్నా చెప్పండి. బాగుంది, బాగుంది కదరా? గెటప్ బాగుంది. నవ్వుతున్నా? గుడ్. ఐ వాంట్ టు ఎంటర్టైన్మెంట్ ద పీపుల్. అరే చౌదరి గారు, నువ్వు రెడీ అవ్వు. ఇంకా నువ్వు రెడీ అయ్యారా? అమ్మో, పెళ్లి కూడా డ్రెస్ నాకు అసలు వేసుకుంటున్నారు. పెళ్లి కుమారుని త్వరగా తీసుకురండి. చక్రం తలుపు తీయలేదండి. చక్రం, బాబులేడండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నా కోసం వెతకొద్దు చక్రం. సహారా కాలనీనా? సహారా కాలనీ ఎవరు అన్నారు? ఆ? ఎందుకు వచ్చారు చక్రం కోసం? చక్రానికి వాళ్ళకి సంబంధం ఏంటి? నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. ఆ, సహారా కాలనీ కదా? ఇదంతా ఏమిటి? ఎవరయ్యా వాళ్ళు? పొడిచిన విలన్లు ఎవరన్నా? నేను ఎందుకు కిడ్నాప్ చేశారు? వాళ్ళు ఎందుకు కొట్టారు? లోపల ఏం జరిగింది? వాళ్ళు ఏం చేశారు నిన్ను? అవును, ఆ అమ్మాయి ఎవరో ఏడుస్తుంది ఎందుకు? అవన్నీ పక్కన పెట్టు. పోలీసులు వాళ్ళని అడుగుతుంటే నువ్వు ఎందుకు అడ్డం పడ్డా? వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? అయ్య బాబోయ్, ఇన్ని ప్రశ్నలా? ఒక్కొక్కటి సమాధానం చెప్పు. మరైతే ఆయన కందుల పెద్దారెడ్డి, కడప, 200 కోట్ల ఆస్తి, పెద్ద ఫ్యాక్షనిస్ట్. మా నాన్నగారు. నేను ఆయన ఒక్కగానొక్క కొడుకుని. మరి నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? సినిమా పిచ్చ బాబు, సినిమా పిచ్చ. పెద్ద కమిడియన్ అవుదామని మీకు చెప్పాను కదా తాతయ్య గారు. ఆయనకేమో సినిమాలు ఇష్టం ఉండదు, ఫ్యాక్షన్ చేయమంటాడు. ఫ్యాక్షన్ చేస్తే అవార్డులు, కట్అవుట్లు, విజిల్స్, ఆటోగ్రాఫ్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు ఉంటాయా? ఉండవు. అందుకే ఇంట్లోంచి జంపు. ఇక్కడికి కూడా వచ్చేసాడు. కర్మడియా కర్మ. మరి అమ్మాయి? మీరు వదలరే,
మా మావయ్య కూతురు మరదలు తన్నే పెళ్లి చేసుకోమని గొడవ. మరి పెళ్లి చేసుకుంటే లేడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా, అందుకే జంపుడియా. మరి లేకపోతే నేను పెద్ద సమరసింహారెడ్డి ఇంద్రాలాగా అక్కడ మర్డర్లు చేసి ఇక్కడ కామెడీలు చేస్తున్నాను అనుకున్నారా? సినిమాలు చేసి పాడైపోతున్నారు. వెళ్ళండి వెళ్ళి పనులు చూసుకోండి. నాకు అసలు నిద్ర వస్తుంది. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. డాక్టర్ చూపించుకున్నాను. క్షమించండి తాతయ్య గారు, మీ అనాథాశ్రమాన్ని పూర్తి చేయకుండా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వీళ్ళని కొట్టే ముందు అసలు వీళ్ళు ఎవరో ఏంటో ముసుగులు తీసి చూద్దాం. అమ్మా దొంగలు మీరా? మాట్లాడితే అమెరికాలో నీ చేతి నిర్మాణిత ఆగండి, వీళ్ళెందుకు కొడుతున్నారు? తప్పు మీది. ఈ ఏజ్ చాలా డేంజరస్. దేనికైనా తొందరగా అట్రాక్ట్ అవుతారు, మంచికైనా చెడుకైనా. అందుకనే మీ తల్లిదండ్రులు పిల్లల బాధ్యత తీసుకోవాలి, సరైన గైడెన్స్ ఇవ్వాలి, లేకపోతే ఇలాగే చెడిపోతారు. తలలు దించుకోవడం కాదురా, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోండి. ఏమి జీవితాలు రా. మన తల్లిదండ్రులు మనం పుట్టగానే వీడు అదవుతాడు ఇదవుతాడని కలలుగంటారా. మనం పెరుగుతున్నప్పుడు వీడేమైపోతాడో అని కంగారు పడతారా. అసలు వీడు ఎందుకు పుట్టాడని అసహించుకునే పరిస్థితి వాళ్ళకి తీసుకురాకూడదు. 10 మంది వేలెత్తి చూపించేలా కాదు, చేతులెత్తి దండం పెట్టిలా బతకాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా, రోడ్డు పాలు చేయకండి, దాని విలువ తెలుసుకోండి రా ప్లీజ్. నాకు కాదు, మీ వాళ్ళకి. ఓకే ఓకే, బాగా లేట్ అయిపోయింది. గుడ్ నైట్, ఇంటికి వెళ్ళండి. గుడ్ నైట్ బాబాయ్. బాయ్ బాయ్, చలో చలో. గుడ్ నైట్ నరహర్ గారు. గుడ్ నైట్. వెళ్ళు 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 వెళ్ళమ్మా. ఇంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు, నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు కదా. ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు? మందుకు. మందుకు తప్ప ఇంకెందుకు అక్కర్లేదా? ఎందుకు ఇచ్చినా మందుకే వాడతాను. వెరీ గుడ్. మందు సామ్రాట్, మందు రత్న. డబ్బులు ఇస్తామనుకుంటే బాగా ఇచ్చావే. ఒక్క నిమిషం. ఏంటి ఇది దేంతో తయారు చేస్తారో నీకు తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసు. తొందరగా చెప్పు. ద్రాక్ష పళ్ళు, నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు, తొక్కలు, తోలు ముక్కలు ఇవన్నీ కలిపి మురగ పెట్టి కుళ్ళ పెట్టి కుండలో పెట్టి భూమిలో పెడతారు. పెట్టి పెట్టగానే ఈగలు, దోమలు, పేడ పురుగులు, చెద పురుగులు, అన్ని పురుగులు దాంట్లో దూకి కాలకృత్యాలు తీర్చుకుని కరెక్ట్ స్నానాలు చేసి సంసారాలు చేసి పిల్లలు పెట్టి చచ్చిపోయి కుళ్ళిపోతాయి. దీంట్లోనా? అప్పుడు దాన్ని బయటికి తీసి ఇలా బాటిల్లో పెట్టి అమ్ముతారు.
డబ్బులకి. ఆ పళ్ళన్నీ కుళ్ళక ముందు తాగితే జ్యూసు మంచి ఆరోగ్యం, కుళ్ళిన తర్వాత తాగితే నీ బాడీ కుళ్ళిపోద్ది. ఇప్పుడు తాగు. ఎంతకాలం తాగుతున్నది నేను ఇటువంటి కుళ్ళ ఇంకా నా జీవితంలో తాగను. ప్రామిస్. మీరు చాలా మంచి సెక్యూరిటీ గార్డ్ అని మన కాలనీ వాళ్ళు అందరూ చెప్తారు. మీరే కనుక సరిగ్గా ఉంటే ఈరోజు మన కాలనీ కుర్రాళ్ళు దొంగలుగా మారేవరా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ పారిపోతున్నావా? ఎక్కడికి? ఎందుకురా చెప్పరా? అమ్మని, నన్ను, లక్ష్మిని వదిలేసి నాకేం అర్థం కావట్లేదురా. అమ్మా నేను చచ్చిపోయినంత అమ్మా నేను చచ్చిపోయినంత ఒట్టు. నిజం చెప్పు, నిజం చెప్పరా. నేనే చచ్చిపోతున్నాను నన్ను. Okay, no problem. And you're... Thank you! Oh God, why is the blood like this? Christy! Where are you? Why are you not coming to my marriage? Chakran, please listen to me. నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. ప్లీజ్. ఓ గాడ్, యు హ్యావ్ బ్లడ్ క్యాన్సర్. నీకు పార్టీలో చేయి కట్టిన రోజు రక్తం కట్టలేదని టెస్ట్లు చేశాను. ఇట్స్ క్రానిక్ మెలనాయిడ్ లుకీమియా. చాలా అడ్వాన్స్ స్టేజ్. మాక్సిమం 2-3 నెలలంతే. చక్రం ఇది ఎలా చెప్పాలో తెలియక చెప్తే నువ్వేమైపోతావు, అమ్మేమైపోద్దో, లక్ష్మి ఏమైపోద్దో అని భయపడి పారిపోయినా. పారిపోతున్నాను నాన్న. నాన్నా బానే ఉన్నావు కదరా? భయపడకు. అమెరికా వెళ్దాం, మన ఆస్తంతా పెట్టేద్దాం. నీకు నా ప్రాణం అడ్డిస్తాను రా. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద డాక్టర్స్. నేను డాక్టర్నేనన్నా. దీనికి మందు లేదు. నీ 100 కోట్లు ఆస్తి నన్ను 100 నిమిషాలు కూడా బతికించలేవు నాన్న. నాన్న నాన్న
ఏడవద్దు నాన్న ప్లీజ్. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది నాన్న. ఇందుకే మీకు చెప్పకుండా వచ్చేసింది. అందరం చచ్చిపోతావు నాన్న, నువ్వు చచ్చిపోతావు నాన్న. కాకపోతే నేను కొంచెం ముందు వెళ్ళిపోతాను అంతే. పెళ్లి దగ్గర నుంచి వచ్చేసానా, ఇదిగో ఈ కాలనీ దగ్గర అయిపోయాను. ఇక్కడ అందరూ మంచోళ్ళు నాన్న. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైఫ్ ని నరకం చేసుకుంటున్నారు. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం చావు నాన్న. దీంతో పోల్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏ పాటివి. నవ్వు వచ్చిందన్న. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి అందరినీ ట్రీట్ చేద్దాం అనుకున్నానా, నా దగ్గర అంత టైం లేదు కదా. వీళ్ళది ఒక రోగమేనా, సైకలాజికల్. అందుకే ట్రీట్మెంట్ మొదలెట్టాను. నేను చచ్చిపోయే లోపల ప్రపంచంలో కొంతమందిని నవ్విస్తానన్న. ఈ నవ్వు నువ్విచ్చిందే నాన్న, నీదే. నువ్వే అడ్డమేండి నాన్న, నీకు ఏడుపు సూట్ అవదు. నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు నాన్న, మళ్ళీ మళ్ళీ నీకే పుడతాను. నేను వదలు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండాలి. అమ్మనే లక్ష్మి నువ్వే చూసుకోవాలి. లక్ష్మి లక్ష్మి నన్ను మర్చిపోవాలి నాన్న. తను వేరే పెళ్లి చేసుకోవాలి, నువ్వే దగ్గరుండి వేరే పెళ్లి చేయాలి. నా చావు గురించి లక్ష్మికి ఎప్పటికీ తెలియకూడదు నాన్న. మొత్తం తెలిసిపోయింది కదా. ఏమైంది మావయ్య?
నానా కాళ్ళకి నమస్కారం పెట్టు. ఏ పెళ్ళో పెళ్ళో అని గొడవ చేస్తున్నావు కదా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకునేది. లక్ష్మి ఇక్కడ ఓకేనా? నీకు ఒకసారి చూపిద్దామని తొందరగా పెళ్లి ఏర్పాట్లు చెయ్యి. ఓ లక్ష్మి, మై పాత డార్లింగ్. ఈ పేరు కూడా లక్ష్మియే, హాయ్. నా కొత్త డార్లింగ్. నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటున్నాను. బాగుందా? అమ్మో భయం వేస్తుంది. కొంప తీసి చంపేస్తుందా ఏంటి? సరే, ఒకప్పుడు అజ్ఞానంలోనో అమాయకత్వంలోనో నిన్ను ప్రేమించాను. ఇప్పుడు వదిలేస్తున్నాను. నాకు బాధగానే ఉంది. ఓ పని చేద్దాం. నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఈమెనే పెళ్లి చేసుకుంటా. కానీ నీకు అన్యాయం చేయను. వారానికి ఒక్కసారి, వీక్లీ వన్స్, సండే ఓకేనా? ఓకే. ఉంచుకుంటాను. కీప్ ఓకే బేబీ, కూల్. నీ పొజిషన్ నాకు అర్థమైంది. నీకు నేను తప్ప వేరే గతి లేదు. నన్ను తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేకపోతున్నావు. ఓకే, సాటర్డే సండే 2 days ఓకేనా? నువ్వు దేనితో తిరిగితే నాకెందుకు? నువ్వు దేన్ని పెళ్లి చేసుకుంటే నాకెందుకు? నీలాంటి వాడిని ఇన్నాళ్ళు ఇష్టపడ్డానంటేనే నాకు నా మీద అసహ్యం వచ్చేస్తుంది. I hate you. నాకు 40 లక్షలు కావాలన్నా. తాతయ్య గారికి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక్క పని మిగిలిపోయిందన్న. లక్ష్ నువ్వు లండన్ వెళ్ళిపోతున్నావా? అవును మావయ్య, నాకిక్కడ ఉండాలనిపించడం లేదు. నేను వెళ్ళిపోతాను. చక్రం గురించేగా. వాడు మర్చిపోమా. వాడు వెధవ. నేనున్నానుగా. వాడికన్నా మంచోటి వద్దు మావయ్య, ఇంకా చాలు. దయచేసి నన్ను ఆపొద్దు. నేను వెళ్ళిపోతాను. సరేమ్మా. ఇదిగో మా పాస్పోర్ట్. జరిగింది మర్చిపోమ్మా. జాగ్రత్తగా ఉండు. ఏం అవసరమైనా నాకు ఫోన్ చేయి. లక్ష్మి, ఐఎమ్ సారీ రా. ఐఎమ్ రియల్లీ సారీ రా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకేదో శని పట్టుకుందిరా. శని, ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు లేకుండా నేను ఉండలేను రా. నన్ను వదిలేసి వెళ్ళిపోకు ప్లీజ్ రా. అలా అంటానని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కదా. పూర్ లక్ష్మి, నేను రాత్రంతా ఆలోచించాను. పాపం అనిపించింది, అన్యాయం అనిపించింది. అందుకే నీకు ఒక ఫెస్టివల్ ఫ్రెష్ ఆఫర్. వీక్లీ 2 days కాదు, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days a week. పెళ్లి చేసుకొని వేరే ఇంట్లో పెడతాను మామయ్య.
కాలనీ లక్ష్మి కూడా ఒప్పించాను. నీకు ఓకేనా? ఒకప్పుడు ప్రేమించాను కదా, వీక్లీ 3 days. ఓకేనా? Stop it! ప్లీజ్ దయచేసి ఇంకా దిగ్గజాలకు. నువ్వెంత రోగ్వి అని అనుకోలేదు. నువ్వు తప్పితే నాకింకా గతి లేదంటున్నావు కదా. విత్ 10 days నీకంటే గొప్పోడిని, నీకంటే డబ్బున్న వాడిని, నీకంటే చదువుకున్న వాడిని, నీకంటే మంచివాడిని, నేనంటే పడి చచ్చేవాడిని పెళ్లి చేసుకుని నీకు చూపిస్తాను. జస్ట్ యు వెయిట్ చక్రం. ఇక్కడే ఉండు, మళ్ళీ పిరికి వాడిలా పారిపోకు. ధైర్యం ఉంటే ఇక్కడ ఉండు. నేనేంటో నీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్. డైలాగులు కాదు, చేసి చూపించు. ఇక్కడే ఉంటాను. రా నాన్న. నువ్వు బాగుపడవురా, దేవుడు పలుకుతాను బావా. చిన్నప్పటి నుంచి ఈ చుట్టూ కుక్కలా తిరిగినందుకు మంచి బహుమతి, రా నాన్న. చాలా మంచి బహుమతి ఇచ్చావు బావా. దా. చక్రం చెప్పేసావా? లేదు. మా చక్రం మా మా బాగున్నావు కదరా? నాకెవరు ఏమి చెప్పట్లేదురా. మీ నాన్న కనీసం నువ్వు ఇక్కడ ఉన్నావు ఫోన్ కూడా చేయలేదు. మీ మావయ్య కూడా చెప్పకుండా వచ్చేసాడు. నాకు కంగారు వచ్చేసింది, కాళ్ళు చేతులు ఆడలేదు, అందుకే బయలుదేరి వచ్చేసాడు. బాగున్నావు కదరా నా బంగారం? ఫస్ట్ క్లాస్. బా, నిన్ను చూడగానే ప్రాణం లేచొచ్చిందమ్మా. అవును, ఇన్నాళ్ళు నువ్వు మా ఆకలి వేస్తుందమ్మా. అయ్యో నా మత వంట. నీకు ఇష్టమైనవన్నీ వండి క్యారెట్ తీసుకొచ్చాను. రా తిందవుతండి. రా నాన్న. మా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, పాపాడికి అక్యూట్ లుకేమియా అని బ్లడ్ క్యాన్సర్లే. 1 కోటి మందిలో ఒక్కళ్ళకి వస్తుంది. సరిగ్గా నేను పెళ్లి డ్రెస్ వేసుకుందామని వెళ్ళానా, ఫోను అర్జెంట్ గా రమ్మని. మీకు చెప్తేనేమో పెళ్లి గిళ్ళి అని ఆపేస్తారు. అందుకే పారిపోయాను. పెళ్లి అయితే అవుతుంది కానీ ప్రాణం ఆదు కదమ్మా. అయ్యో పాపం, ఇప్పుడు అబ్బాయి ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడులే, కానీ ఎక్కువ కాలం ఉన్నాడు. అయ్యో, ఎదిగొచ్చిన బిడ్డ పోతే ఎంత కష్టమో తల్లిదండ్రులకి. దురదృష్టవంతులు, దేవుళ్ళకి అన్యాయం చేశాడు పాపం. మనం ఏం చేయగలం? ఈయనేంటి ఇలా ఉన్నారు? ఏమైంది? ఆ, హలో, వాట్ హ్యాపెన్? ఇంగ్లీష్ మొదలెట్టేశారా? లక్ష్మి ఉంటే. అవును, అన్నయ్య లక్ష్మి ఏరి? లక్ష్మి లక్ష్మి ఏం చెప్పనమ్మా, మనం కలిసినప్పుడు నాకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది, ఆమెనే పెళ్లి చేసుకుంటాను, నువ్వు తుత్తినే అన్నాను. దానికి పెద్ద ఫీల్ అయిపోయి చెప్పకుండా నన్ను వెళ్ళిపోయింది. తెంగర బుచ్చి. ఇలాంటి కోతి పనులన్నీ చేస్తుంటావు. ఇప్పుడు ఎలాగండి? నేను ఇది లండన్ వెళ్తున్నాను కదా, వెళ్ళి లక్ష్మి కాళ్ళు గడ్డం పట్టుకుని డైరెక్ట్ గా మన ఇంటికి తీసుకొచ్చేస్తాను కదా నాన్న. అంతే. అలాగా, పదండి వెళ్దాం. నువ్వెక్కడికి? నువ్వు వెంటనే వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. నేను లక్ష్మి తీసుకొచ్చేస్తాను చెప్పాను కదా. అవునులే, బోల్డ్ అని పనులు ఉన్నాయి. మీ అన్నయ్య కూడా చెప్పి పంపించాను పొద్దున్నే. నువ్వు వెళ్ళి అక్కడ పనులు చూడు, నేను వీళ్ళతో వచ్చేస్తాను. అది సరే, అన్నం పెట్టవా? మాటలతో చెప్తున్నానండి. అన్నం ఆకలి. పెట్టు. అన్నం నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూసుకో, నేను వెళ్ళి లక్ష్మి తీసుకొచ్చేస్తా. ఓకే అమ్మా? నిజంగా వస్తావు కదరా? మళ్ళీ పారిపోవు కదా? ఎప్పుడు పారిపోతానేంటి, అలా వెళ్ళి వచ్చేస్తాను అంతే. నువ్వు రాకపోతే నేను చచ్చినంత మా పిచ్చ కింద నమ్మకలేదా? సరే, నేను చచ్చిన తొట్టు. ఏ, చక్రం. మరి ఏంటి? ఇచ్చా మీ ఇద్దరికి చావు గురించి మాట్లాడుతున్నావు. రైట్, నువ్వు వెళ్ళవే. వినట్లేదు. వీడా మొన్న కదా గుద్దేశాడు, వాడెందుకు? నువ్వెళ్ళు అమ్మ నేను ఈ రోజు వెళ్ళి ఎల్లుండి వచ్చేస్తాను కదా. నాన్నెందుకు? పెళ్లి పనులే చూసుకోవాలి కదా. చక్రం, నువ్వు మాట్లాడుకో. పెళ్లి పనులే చూసుకోవాలి కదా. పెళ్లి పనులే చూసుకోవాలి కదా. చెప్పమ్మా. నాన్నకి నువ్వు అంటే బొత్తుగా నేను ఉంటాను నీతో. అమ్మ జాగ్రత్త.
క్షేమంగా వెళ్ళి లక్ష్మి తీసుకురా. సరే నాన్న జాగ్రత్త. సీతన్న నీకోసం ఎదురు చూస్తుంటా. ఓకే రైట్ రైట్. బాయ్. ఎక్కడికి? జగమంత కుటుంబం, ఏకాకి జీవితం. నా దగ్గర ఎక్కువ టైం లేదు కదా. నేను చచ్చిపోయేలోపు వీలైనంత ప్రపంచాన్ని నవ్వించాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. ఏడుస్తున్నావా? చచ్చా, నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. నీతోటే ఉంటాను, నీ జ్ఞాపకంగా, నీ కళ్ళలోనే ఉంటాను, నిన్నే చూస్తూ. నువ్వు ఎప్పుడన్నా ఏడ్చావనుకో, నీ కన్నీటిలో కరిగిపోయి కింద పడిపోతాను. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పుడు నవ్వుతూ ఉన్నావనుకో, నేను అక్కడి నుంచి చూస్తూ నేను నవ్వుతాను. ఓకే? స్మైల్ 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 స్మైల్. గుడ్. బీ స్ట్రాంగ్. ఓకే, బాయ్. జగమంత కుటుంబం నాది, బాయ్. ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి smile. జీవితం నాది. సంసార సాగరం నాదే, Smile. శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. రా, కూర్చో. దా. దారన్నా. నానా, నేను నిన్ను ఆపను, నీకు అడ్డం పడను. నువ్వు ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నావో, ఎంతమంది నవ్వించాలనుకుంటున్నావో నవ్వించు. నీకు కూడా ఉంటాను. అది చక్రం, నువ్వు నా కడుపున పుట్టినందుకు గర్వంగా ఉంది. నువ్వు నా కొడుకువి కాదు, మా నాన్నవి. మా నాన్న అనాథల చావకూడదు. నీతో ఉంటా. నీ బ్యాగ్లో అనుకో, నన్ను ఉండనివ్వరు. ఇంకా కొన్నాళ్ళు ఉండాలనిపిస్తుంది అన్న. ఏమన్నాడు వాళ్ళు? పండగకి స్కూటర్ కావాలంటాడా? స్కూటర్ కావాలంటే ఎక్కడికి తెచ్చి సరిపడండు? కుదరదా చెప్పు. ఏది కావాలంటే అది కొని చేయడానికి నేను ఏమైనా బ్యాంక్ కన్నాలేస్తానా? అరే కూతురైతే ఏంటే, ఇవాళ స్కూటర్ అంటాడు, రేపు హౌరా మేలు అంటాడు. కొనిచేస్తావా? కొనిచేస్తావా అని పెట్టే ఫోన్ పెట్టాయి. చచ్చిపోతున్న వాళ్ళతోటి. టికెట్ లేదండి. లేదండి. ఏంటి వేళకోళంగా ఉందా? టికెట్ లేకపోవడం ఏంటి? టికెట్ లేకుండా ట్రైన్ లో ప్రయాణం చేయకూడదు. మేం ప్రయాణం చేయట్లేదు. మరి ఎవరు ప్రయాణం చేస్తున్నారు? ట్రైన్ అండి. మరి మీరేం చేస్తున్నారు? కూర్చున్నామండి. కూర్చున్నారు. మీరు కూర్చోండి. చూడు మిస్టర్, ట్రైన్ లో ప్రయాణం నో, ట్రైన్ లో కూర్చున్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి.
ట్రైన్ లో కూర్చున్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. మీరు కొన్నారా సార్? కూర్చున్నారు కదా. ట్రైన్ లో ఓహో కూర్చోండి 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 బాబు. ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. అదే మీరు కొన్నారా అని. నేనెందుకు కొంటానయ్యా? మీరు కూడా ట్రైన్ లో ఉన్నారు కదా సార్? నేను టీసీనయ్యా. టీసీ అయితే ఏంటి సార్? అంటే ఏంటి నీ ఉద్దేశం? ట్రైన్ లో ఉన్నంత మాత్రాన టీసీలు, డ్రైవర్లు, ఆ గార్డ్లు, స్టాఫ్ అందరూ టికెట్ కొంటారా? మీరన్న ప్రకారం ఉన్న వాళ్ళందరూ కొనాలి కదా సార్? అరే మేము ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామయ్యా. ఉద్యోగానికి జీతం తీసుకుంటున్నారు కదా అరే సార్. ఏంటో నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? వేర్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ ఎవరు? మేము ట్రైన్ పబ్లిక్ ది. మేము ఓనర్స్ ఓనర్స్ ఎక్కడైనా టికెట్లు కొంటారా సార్? ఉండండి ఉండండి. హలో ఏమన్నాడు? ఒప్పుకోడన్నా. ఓ పని చేయండి, వాడిని మీరు చంపేయండి. ఆ తర్వాత మీరు చచ్చిపోండి. నా సంగతి ఉందిలే. ఇక్కడ నాకు ఇది ఉన్నారు, చంపేస్తాను నన్ను. ఎలాగో చచ్చిపోతాను. టికెట్స్. అలా దొరికిపోయాడు. ఇంకా నవ్వలేము సార్. ఆపేయండి సార్. ఆఖరిసారిగా ఎప్పుడైనా నవ్వేనా గుర్తులేదు సార్. ఈ జాబులో గత 20 ఏళ్లుగా నవ్వడం ఇదే మొదటిసారి సార్. థ్యాంక్ యూ సార్. నవ్వు వాల్యూ ఏంటో చెప్పారు. ఇది నా కొడుకు నాకు నేర్పాడు. అయ్యో బాబాయ్, మీకు మీ కొడుకు నేర్పాడా సార్? ఆయన ఎక్కడుంటారు సార్? ఇదో ఇక్కడ. అరే అలా అయిపోయారేంటండి? అందరూ చచ్చిపోతాం. మీరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను. కానీ మావాడు కొంచెం ముందు పోయాడంతే. బ్రతికినంత కాలం నవ్వుతూ బ్రతకాలి, నవ్విస్తూ బ్రతకాలి. ఆ నవ్వు విలువ పెంచేలా బ్రతకాలి. ఇది కూడా నా కొడుకే నేర్పాడు. అరే ట్రైన్ వచ్చేసింది. పదండి 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 పదండి. అక్కడి నుంచి చూస్తున్నాడు. స్మైల్ స్మైల్ గాలి